ఎవ్రీడే ట్రీట్మెంట్స్ ఉంటాయి. చిన్నవి కాదు. హ్మ్. కొంచెం మేజర్‌వి. హ్మ్. సో, అట్లాంటి ఆటిలకి ఏంటంటే ఒక సెషన్ ఆఫ్ అడ్వైస్‌తో సరిపోదు. దే హావ్ టు డూ ట్రీట్మెంట్. ఓకే. మీ మీద చేయాలి. మెషిన్ ట్రీట్మెంట్ గానీ, ఎక్సర్‌సైజెస్ గానీ, హీట్ ఆర్ కోల్డ్ గానీ ఏదో ఒకటి అప్లై చేయాలి. హ్మ్. అటువంటి ఆటిలకి ఏంటంటే మీరు డైలీ సెషన్స్ తీసుకుంటారు. హ్మ్. తీసుకొని మీకు విల్ గెట్ రిడ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. సో, అట్లా మీకేంటంటే ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ అవుతుంది. ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లము మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. మీకు తగ్గాలి, తగ్గలేదు. అడ్వైస్ తీసుకున్నారు. అప్పటికి మీరు తర్వాత మీరు సెల్ఫ్ మేనేజ్ చేసుకుందామని చెప్పి అనుకున్నారు. కానీ అది పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ మీరు అప్పుడు కూడా పర్లేదులే అదే తగ్గిపోతుంది అని పెట్టుకుంటే ఇంకా, ఇంకా, ఇంకా పెరుగుతా ఉంటుంది. సో, హ్మ్. అది డిలే అవుతుంది. సో, మీకేంటంటే మనకే తెలిసిపోతుంది ఏదన్నా చిన్నది అయినప్పుడు. హ్మ్. ఇది 1 ఆర్ 2 డేస్ వరకు పెద్ద ఇబ్బందున్నా గానీ మనం వరకు మేనేజ్ చేసుకోవచ్చు. అంతకు మించి ఎళ్తే గనక అడ్వైస్ తీసుకోవాలి కంపల్సరీగా. హ్మ్. ఆ అడ్వైస్ తీసుకున్నప్పుడు మీరు హోమ్ మేనేజ్ చేసుకోవాలా? లేకపోతే ఇక్కడికొచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలా? అనేది అప్పుడు మీరు మీట్ అయిన ఫిజియోథెరపిస్టే చెప్తారు కాబట్టి ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. హ్మ్. కానీ మీరు సఫర్ అవుతూ అదే తగ్గిపోతుందిలే అని మాత్రం డిలే చేయటం అనేది అన్ని కండిషన్స్‌లో అట్లా అవ్వదు. సో, హ్మ్. ఏంటంటే క్రానిక్‌గా అయ్యి ఇంకా, ఇంకా, ఇంకా పెద్ద అవుతాయి. సో, అట్లా డిలే చేయొద్దు. ఓకే సార్.